వికారాబాద్ జిల్లా పెద్దేముల్ పోలీస్ స్టేషన్లో కావలి రవి కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో గత 6 నెలల క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో ఆయన అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరిగాయి. కానిస్టేబుల్ రవి కుటుంబానికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని ఆ కుటుంబానికి మాటిచ్చారు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి. ఇచ్చిన మాట ప్రకారం నేడు కావలి రవి కుటుంబం తాండూరు పట్టణంలో నివసిస్తున్న నివాసానికి డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, సిఐ నాగేష్ మరియు పెద్దేముల్ యాలాల పోలీస్ అధికారులు తాండూరు పట్టణంలో ఉన్న రవి నివాసానికి వెళ్లి ₹1,10,000 ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాలకృష్ణారెడ్డి రవి భార్య మరియు కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ, ఎవరు అధైర్యపడకండి, ఏ సమస్య వచ్చినా పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. చిన్నారులతో మాట్లాడుతూ బాగా కష్టపడి చదివి కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలని చిన్నారులతో ఆకాంక్షించారు. అయితే యూనిఫామ్లో తమ ఇంటికి వచ్చిన పోలీస్ అధికారులను చూసి మృతుడు రవి చిన్నారులు, పిల్లలు ఇలాంటి డ్రెస్ అచ్చం మా డాడీ దగ్గర కూడా ఉందని, నిత్యం ఇలాంటి డ్రెస్ వేసుకొని డ్యూటీకి వెళ్తాడని అనడంతో అక్కడున్న వారంతా కన్నీటి పర్యంతమయ్యారు. మృతుడు రవి కుటుంబానికి పరామర్శించిన వారిలో పెద్దేముల్, కరణ్కోట్ మరియు యాలాల ఎస్ఐలు గిరి, విఠల్ రెడ్డి, శ్రీధర్ రెడ్డిలతో పాటు పలువురు పోలీస్ సిబ్బంది, కానిస్టేబుళ్లు, హోంగార్డులు పాల్గొన్నారు. ఆపద సమయంలో పోలీస్ కుటుంబానికి ఆసరాగా నిలిచి అండగా ఉంటామని భరోసా కల్పించడంతో స్థానికులు, పట్టణ వాసులు పోలీస్ ఉన్నతాధికారుల తీరును అభినందిస్తున్నారు.